హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరులో ప్రసన్న. ఇది శ్రీరామ నవమి రోజు తీసిన వ్లాగు. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా! నేను లాస్ట్ వీడియో శివరాత్రి వీడియో పెట్టాను. నెక్స్ట్ ఇది పెడుతున్నాను. 1 మంత్‌కి ఒక్క వీడియో పెడుతున్నాను. చాలా గ్యాప్ తీసుకుంటున్నాను. నేను ఏ వీడియో పెట్టినా సరే ముందు చెప్తున్నాను. అబ్బే ఇప్పటి నుంచి కంటిన్యూగా పెడతానని చెప్పేసి. కాకపోతే 1 మంత్, 2 మంత్స్ అలా అయిపోతుంది. ఇలా ఏదన్నా కొంచెం స్పెషల్ వీడియోస్ ఉంటేనే పెడుతున్నాను. ఇంకా వీడియోలో మాట్లాడుకుంటూ వస్తాను. ఇంక ఈరోజు అంటే అదే శ్రీరామ నవమి రోజున చెల్లి, మరిది వాళ్ళైతే పీటల మీద కూర్చొని కళ్యాణం అయితే చేస్తున్నారు. అంటే అమ్మ చేపిస్తుంది వీళ్ళతోటి. మొక్కు ఉంది. ఎందుకంటే చెల్లికి బాబు పుడితే మొక్కుకుంది. అంటే చెల్లికి ఫస్ట్ 2 అమ్మాయిలు కదా! ఇంకా థర్డ్ టైము అబ్బాయి కావాలని చెప్పేసి అయితే అనుకుని ఇంకా మొక్కుకుంది. అంతే ఒక 2 ఇయర్స్ బ్యాక్. అప్పటికి నేను ఇంకా దీని పేరేంటి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేదు. అంతకుముందు తాతయ్య కోసం మొక్కుకుంది. తాతయ్య కోసం మొక్కుకుంది. తాతయ్య మొక్కు కూడా తీరింది. వాళ్ళతో కూడా చేపించింది. తాతయ్య, అమ్మమ్మ కూడా కూర్చున్నారు. నెక్స్ట్ ఇప్పుడు చెల్లి వాళ్ళు. అమ్మకి ఇక్కడ సెంటిమెంట్‌గా ఏమనుకున్నా సరే బాగా జరుగుతున్నాయి అందుకని చెప్పేసి మొక్కుకుంది. అంటే 2 ఇయర్స్ బ్యాక్ అమ్మమ్మ వాళ్ళ కోసం మొక్కుకుంది. తాతయ్య కోసం. నెక్స్ట్ ఇప్పుడు చెల్లి వాళ్ళ కోసం అని చెప్పి అయితే నేను చెప్తున్నాను. ఇంకిది మా ఊర్లో రాముల వారి గుడి పెద్ద గుడి కాదండి. అంటే ఉంటాయి కదా! ఫేమస్ అంటే ఊర్లో బాగా ఫేమస్ అయిన గుడి. నార్మల్‌గా ఇది చిన్న గుడి. మా ఊర్లో 4 రాముల వారి గుడులైతే ఉన్నాయి. నెత్తొస్తుంది. ఇదైతే చిన్న గుడి. అప్పుడప్పుడు తీస్తారంతే. మెయిన్ పెద్ద గుడి ఏదంటే అది కూడా మీకు చూపిస్తాను వీడియోస్‌లో వస్తది. లాస్ట్‌లో పెట్టానది. అంటే ఫస్ట్ ఇక్కడ అయిపోయింది పూజ. చెల్లి వాళ్ళు ముందు కూర్చున్నారు. నెక్స్ట్ మెయిన్ గుడి మాట పెద్ద గుడి అక్కడ. ఎంతో అదృష్టం చేసుకుంటేనే గానీ, చిన్న ఏజ్‌లోనే ఇటువంటి పూజలు అంటే కళ్యాణం గట్టా చేపించే అదృష్టం అయితే కలగదు కదా! నాకైతే పూజలు చాలా ఇష్టము. ఇప్పుడైతే చెల్లి వాళ్ళు కూర్చుంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను మొత్తం అంతా గూడా. అక్కడక్కడ షూట్ చేశాను వీళ్ళకి గుర్తుగా ఉంటుందని చెప్పేసి. కాకపోతే ఏంటంటే అక్కడ నేను అన్నీ అందివ్వాలమాట అక్కడ. నెక్స్ట్ వీడియో షూట్ చేసేవాళ్ళైతే లేరు. అంటే గుడి అస్సలు ఖాళీ లేదు. చిన్న గుడి ఇది. ఖాళీ లేదు. అందుకని చెప్పేసి నేను కొంచెం కొంచెం షూట్ చేయడం, అక్కడ ఇవ్వడం అలా జరుగుతూ ఉండేది. అందుకని చెప్పేసి నేను క్లియర్‌గా షూట్ చేయలేదు. అండ్ లైటింగ్ కూడా పెద్ద లేదు. ఇక్కడైతే కన్యాదానం చేస్తున్నారు. నార్మల్‌గా ఎవరైనా సరే కన్యాదానం చేస్తే చాలా మంచిదంటారు కదా! నాకైతే ఆ అదృష్టం ఉందో లేదో తెలీదు. అమ్మాయిలు లేరు కదా! చెల్లికి 2 అమ్మాయిలే కాబట్టి అదృష్టం ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. మనం ఇప్పటి నుంచి ఏమనుకోకూడదు కదా! ఇంక నెక్స్ట్ ఇక్కడ అంతా కంప్లీట్ అయిపోయాక అమ్మవారు సూత్రాలకైతే పూజ చేస్తున్నారు. ఇంకిక్కడ హారతిస్తున్నారు చూస్తున్నారు గదా! నెక్స్ట్ ఫైనల్‌గా పూజ గూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ తాళి గూడా కట్టేశారు. నెక్స్ట్ ఆ వీడియో నేను షూట్ చేయలేదనుకోండి. లోపలికి వెళ్ళలేదు. వెళ్ళడానికి కూడా అక్కడ ముందు ప్లేస్ లేదు. తర్వాత ఏమనుకున్నానంటే ఇవన్నీ షూట్ చేయడానికి అవ్వట్లేదు కదా! ఏమీ చూపించడానికి అని చెప్పేసి ఇంకా లాస్ట్ అంటే 3 టైమ్స్ ఏస్తారు కదా! ఇలాగా అందుకని చెప్పి లాస్ట్ టైము ఇంక లోపలికైతే వెళ్ళిపోయాను. లైటింగ్ పెద్ద లేదు చూడండి. క్లారిటీ పెద్ద లేదు లైటింగ్ లేక. ఇది అయిపోయాక నేను వెళ్లి కూర్చున్నాను. అంటే వీడియో స్టాప్ చేసి మళ్ళీ పంతులు గారు పిలిచి వీడియో షూట్ చేసుకో అని చెప్పేసి అన్నారు. అమ్మ కూడా బయట నుంచి పిలుస్తుంది. వెళ్లి వీడియో షూట్ చెయి అని చెప్పేసి మళ్ళీ వచ్చాను. అంటే ఎందుకులే అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ కళ్యాణం కూడా కంప్లీట్ అయిపోయినట్టే. తలంబ్రాలు కూడా వేసేసారు. ఇక్కడైతే దండాలు వేస్తున్నారు. మీకన్నీ నేను క్లారిటీగా చూపిద్దామని చెప్పి అనుకున్నాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు కదా! మా ఊర్లో ఎలా చేస్తున్నారని చెప్పేసి అయితే మీకు చూపిద్దామని చెప్పి అనుకున్నాను గానీ నాకు కుదరలేదు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కూడా మా ఊర్లో మెయిన్ గుడి అంటే పెద్ద గుడి అంటే రామాలయం, పెద్ద రామాలయం అని చెప్పి ఉంటుంది. అక్కడైతే కళ్యాణం చేస్తారండి. సూపర్ చేస్తారు. మీకు అది కూడా నేను చూపిస్తాను. అక్కడ చాలామందైతే వస్తారు. ఇక్కడైతే ఇంకా అమ్మవారు పౌటు చెంగు అండ్ రాముల వారికి కొంగు ముడైతే వేస్తున్నారు. ఇది కళ్యాణం జరిగింది మార్నింగు 7కే స్టార్ట్ చేసేశారు. తర్వాత ఒక 9:30 ఆ టైం కల్లా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత పెద్ద వీధి గుడిలోకైతే వెళ్ళొచ్చాము. అక్కడైతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటారు. ఇక్కడైతే హారతి ఇస్తున్నారు. అంటే ఇక్కడ సింపుల్‌గా చేస్తారు. కొంచెం ఒక్కటే గుడి కాదు కదా! 4 గుళ్ళు చేయాలి కాబట్టి ఇక్కడ సింపుల్‌గా చేసేసి పెద్ద వీధి రామాలయం అంటే పెద్ద గుడి ఉంటుంది కదా! అక్కడైతే చాలా బాగా చేస్తారు. ఇంక ఫైనల్‌గా ఇక్కడైతే చెల్లి వాళ్ళకి ఒక్క ఫోటో అలా ఫ్యామిలీ పిక్ తీయమని చెప్పి అడిగితే తీస్తున్నాను.
ఇంకా బయట ఇవన్నీ కూడా సర్దేసుకుంటున్నారు పాపం వీళ్ళందరూ కూడా. నేనేంటంటే వీడియో షూట్ చేసుకుంటూ కూర్చున్నాను. ఇదేంటి ఇక్కడ కట్ చెయ్యాలా? అక్కర్లేదా. నెక్స్ట్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చెప్పాను కదా పెద్ద వీధి రామాలయం దగ్గర కూడా మళ్ళీ పీటల మీద కూర్చొని పూజ చేస్తారు. ఇంకా వాళ్ళైతే ఇక్కడ వెళ్తున్నారు. వీళ్ళు కూడా మా ఇంటి పేరే, అంటే మా వాళ్ళే. వీడియో మొత్తం షూట్ చేశాను వీళ్ళకి, అంటే వీడియో షూట్ చేయని చెప్పేసి అడిగారు. నేను మొత్తం వీడియో షూట్ చేశాను. కాకపోతే వీడియో అంతా కూడా మీకు చూపించే అదృష్టం నాకు లేదు. అంటే పెళ్ళి అంతా కూడా మీకు చూపిద్దామని చెప్పి అనుకున్నాను. కాకపోతే యూట్యూబ్లో పెట్టడానికి అయితే పర్మిషన్ అయితే లేదు, అందుకని చెప్పేసి అయితే పెట్టలేదు. అంటే అందరికీ ఇష్టం అయితేనే మనం చేయాలి. అంటే మనకు సంబంధించిన వర్క్స్‌లో ఇంకా ఇష్టం లేనప్పుడు మనం చేయకూడదని చెప్పేసి అయితే ఇంక నేను స్టాప్ చేసేసాను. ఓన్లీ అక్కడక్కడ ఫేస్ కనిపించలేని క్లిప్స్ అయితే ఇంకా యాడ్ చేశాను అంతే. ఇంకిక్కడ కూడా తలంబ్రాలైతే వేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడైతే చెంగు పడుతున్నారు కదా, అంటే కొంచెం పిల్లల కోసం గట్టా పడతారన్నమాట. తలంబ్రాల బియ్యం పరమాన్నం వండుకుని తింటే పిల్లలు పుడతారని చెప్పేసి ఒక నమ్మకం, అందుకని చెప్పేసి పడతారు. నెక్స్ట్ ఇదేంటంటే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే వచ్చేసాము. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా మా ఇంటి దగ్గర ఉంది. అమ్మ వాళ్ళు గట్టా హాల్‌లో కొంతమంది, లోపల కొంతమంది అలా అయితే ఉన్నాము. అమ్మ అయితే ఇంకా అంటే అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు పానకం తీసుకొచ్చింది. అంటే అమ్మమ్మ ఇల్లు, మా ఇల్లు ఒకే ప్లేస్‌లో, కొంచెం గ్యాప్ అంతే, అంత దూరం కాదు. గుడైతే మా ఇంటి దగ్గరే అని చెప్పేసి అయితే ఇంకా అమ్మ వాళ్ళు మా ఇంటికైతే వచ్చేయండి, ఎండ బాగా ఎక్కువ ఉంది కదా, ఇక్కడైతే ఏసీ వేస్తానని చెప్పేసి అయితే ఇంకా తీసుకొచ్చేసాను. ఇంక మా చిన్నోడైతే పడుకున్నాడు. నేనైతే ఇంకా సారీ కూడా చేంజ్ చేయాలనుకోవాలి, డ్రెస్ అదే. నెక్స్ట్ ఏంటంటే అప్పుడు చిన్నోడు పడుకోబెడితే ఇంక నేనైతే అది పక్కన పెట్టేసాను, పిల్లలు పడుకోవడం లేదని చెప్పేసి. ఇంకా పిల్ల గ్యాంగ్ అంతా కూడా బయట అయితే ఉన్నారు. ఇక్కడ సరదాగా మాట్లాడుకుంటున్నాడు. ఎందుకైతే దీన్ని పెట్టమే, ఇంకెందుకు కట్ చేసి పడేది. హాయ్, హలో తమ్ముడు, హాయ్ చెప్పు తమ్ముడు. నాని మాయ హాయ్ చెప్పు మాయా. హాయ్ మాయా. ఊపిందే మళ్ళీ చెప్పమ్మా. ఇంకా ఇదిగోండి పాల పెంచిన మనకు. ఓకే అండి, సీ యూ, బాయ్, టేక్ కేర్.